నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఇలాంటి డిబేట్లు కుటుంబంలో అవసరమా? ఎక్కడో ఎవరో కనపడి ఈ విషయం గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడుగుతారు. ఇంకా దీని గురించి మీ ఒపీనియన్ చెప్పండి అంటారు. ఈ ప్రశ్న ఏవేవో విషయాల గురించి వస్తుంది. మనకు సంబంధం లేని, మనకు తెలియని విషయాల మీద కూడా మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి అంటూ ఉంటారు. ఇలా ప్రశ్నలు వచ్చినప్పుడు వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మనకు అన్నీ తెలిసి ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఏదో ఏదో దేశాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి అడుగుతారు, ఎక్కడో జరుగుతున్న ఆటల విషయాల గురించి అడుగుతారు. అవన్నీ మనకెట్లా తెలుస్తాయి? తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మన ప్రియారిటీస్ మనకుంటాయి. వాళ్ళ విషయాలు, వాళ్ళు అడిగిన విషయాల మీద అభిప్రాయం చెప్పకపోతే మీకు స్టాండర్డ్స్ లేవా అంటారు. అన్ని విషయాల్లో మనకు స్టాండర్డ్స్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. స్టాండర్డ్స్ కంటే ఎగ్జిక్యూషన్, అభిప్రాయాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, దీన్ని ఎవరు తీసుకోవద్దు అంటారు. కానీ వాళ్ళ అభిప్రాయాలను ఆచరించరు, వాటి ప్రకారం నిలబడరు, నడుచుకోరు. మన ఇంట్లో మాట్లాడుకుంటున్నప్పుడు ఏదో రాజకీయాల గురించి, ప్రపంచ పోకడు గురించి చర్చ వస్తుంది. ఇతిహాస పురాణాల్లో కూడా కాంట్రవర్షియల్గా ఉండే విషయాల గురించి ఒక చర్చ వస్తుంది. అది అవసరమే లేని చర్చ కావచ్చు, వాళ్ళకు ఉపయోగపడే చర్చ కాకపోవచ్చు. ఇలాంటి ప్రశ్నలు ఎలాంటి విషయాల మీద వస్తాయంటే, విభీషణుని రాముడు ఎట్లా స్వీకరించాడు? శత్రువు యొక్క తమ్ముడు కదా, ఎంత కరుణ చూపించాడు, ఆయన ఎంత దయామయుడు అనే విషయం మీద రాదు. భరతుడు తనకు రాజ్యం దొరికినా రాముడికి ఇచ్చి మళ్ళీ రాజ్యానికి రమ్మన్నాడే, ఎంత నిజాయితీ అని ఇలాంటి విషయాల మీద ఎవరు చర్చించరు. రామాయణంలో మనం సందేహించదగ్గ ఘట్టాలు కొన్ని వస్తాయి. దాని గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడుగుతారు. శూర్పణఖ ముక్కు చెవులు కోయడం సరైందా? సీతను నిండు గర్భిణిగా ఉన్నప్పుడు అడవులలో వదలడం కరెక్టేనా? వాలిని చాటుగా ఉండి చంపవచ్చా? ఇలాంటివి అడుగుతారు. ఆ విషయాన్ని వాలి ఒప్పుకొనే మరణించాడు. అలాంటివి చూడరు. ఆయా సంఘటనల వెనక ఎంత చరిత్ర ఉంది, ఎంత కథ ఉంది, అవేవి తెలుసుకోరు. పూర్వాపరాలు చదవరు. ఇలాంటి కుంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఇలా కుటుంబ సభ్యుల మధ్య చర్చించుకుంటూ ఆఖరికి గొడవలు వచ్చి మనుషుల మధ్య భేదభావం వస్తుంది. రామాయణంలో దోషాలే ఉన్నాయి, అవి తెలుసుకోవడం కోసం రామాయణం చెబుతాను అని ఒక ఆయన మొదలు పెడతాడు. ఈ డిబేట్ తర్వాత ఈ దోషాలు ఉన్నాయి కాబట్టి నేను ఇంకా రామాయణమే చదవను అని ఇంకొక ఆయన అంటాడు. అందుకని కుటుంబ సభ్యుల మధ్య చర్చించుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆ టీవీల్లో డిబేట్లు జరగట్లేదా అంటే ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్తూనే ఉంటారు కదా. ఎంత కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అయినా వాళ్ళందరూ మాట్లాడుకుంటారు. అట్లా మన ఇంట్లో కూడా మాట్లాడుకుందాం అంటే అది అంత మంచి పద్ధతి కాదు. స్టాండ్ తీసుకుంటున్నాం అనేటప్పుడు మనస్తాపం మిగులుతుంది. మనకు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు సిట్, స్టాండ్ చేస్తే చాలు. కానీ ఇక్కడ అలా కాదు. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఇలాంటి అర్థం లేని చర్చల్లో పాల్గొనవద్దు. పిల్లలు తెలిసి తెలియక మాట్లాడతారు, వాళ్ళని అలాగే వదిలిపెట్టాలని కూడా కాదు, కానీ దాన్ని చర్చగా మార్చొద్దు. తెలిసిన విషయం చెప్పి అక్కడి నుంచి తెలియని విషయం తెలియచెప్పేట్టుగా ఉండాలి. ఒకవేళ క్రీడల్లో వాళ్లకు ఒక అభిప్రాయం ఉందంటే మనకది తెలియనప్పుడు వాళ్ళు చెప్పింది అంగీకరించినా తప్పులేదు. దానివల్ల మనకు తరిగిపోయేదేమీ లేదు. కానీ అదే సమయంలో ధర్మం, శాస్త్రం విషయంలో వాళ్ళు ఏదైనా తప్పుగా మాట్లాడితే వాటిని మాత్రం తప్పకుండా తెలియచెప్పాలి, నిదానంగా చెప్పాలి, వాళ్ళకు అర్థమయ్యేట్టుగా చెప్పాలి. అంతే తప్ప దాన్ని పెద్ద చర్చగా మార్చి విపరీతం చేసి రగడ చేయకూడదు. ఈ విషయాన్ని ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మన టీవీలో టాక్ షో, సీరియల్స్ చూస్తున్నసేపు కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ తీసుకుంటారు. అలాగే మన కుటుంబంలో కూడా చేద్దామని ప్రయత్నం చేస్తే ఆఖరికి కుటుంబంలో విభేదాలు రావడం తప్ప వేరే ప్రయోజనం ఉండదు. అందువల్ల మన మధ్య మనస్పర్ధలు రావడం జరుగుతుంది.
కుటుంబ సభ్యుల మధ్య తెలియనివి తెలియజెప్పేట్టుగా మాట్లాడుకోవాలే తప్ప అర్థం లేని చర్చల కోసం చర్చలు పెట్టుకోకూడదు. అది ఆరోగ్యకరం కాదు. జై శ్రీమన్నారాయణ.